హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 952వ నామం, 5 అక్షరాల నామం శాశ్వతైశ్వర్య. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శాశ్వతైశ్వర్యాయ నమః అని చెప్పుకోవాలి. శాశ్వతమైనటువంటి ఐశ్వర్యము కలది. దీన్ని మనం స్థూలార్థంగా చెప్పుకుంటే అసలు శాశ్వతమైన ఐశ్వర్యం అంటే నిత్యమైన ఐశ్వర్యం అని కూడా చెప్పుకోవచ్చు. మార్పు లేని, తరుగుదల లేని, పరిపూర్ణమైనటువంటి ఈశ్వరతత్వం కల జగన్మాత 3 కాలాలలోనూ తొలగని స్వతంత్ర శక్తి. సర్వజ్ఞత, స్వతంత్రత, నిత్యత, పూర్ణత, అనాది బోధ మొదలైనటువంటి స్వాభావికమైనటువంటి శాశ్వత లక్షణాలు కలిగిన తల్లి ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరి శాశ్వతైశ్వర్య. శాశ్వతైశ్వర్యం అనంటే మోక్షమే, పరబ్రహ్మం, శాశ్వతం. అది సచ్చిదానంద లక్షణాలు. శాశ్వతైశ్వర్యాలనే తన అనుభవ రూపమైనటువంటి కైవల్యమే పరమ సంపద. ఇది అర్థం చేసుకోవాలి. మనం దేన్ని ధనం అనుకుంటున్నామో దాన్ని బట్టి మన విలువలను లెక్క కడుతూ ఉంటారు. ఇది లోకంలో ఉన్న పోకడ. ఇక్కడ ధనం అంటే నిజమైన అర్థం ఏంటంటే ఈశ్వర, ఈశ్వరి, ఈ 2 పదాల చేత పిలువబడేటువంటి ఒక తత్వం ఈ హృదయంలో ఉంది. ఈశ్వర సర్వభూతానాం హృద్గేసే అర్జున తిష్టతి భామయాన్ సర్వభూతాని యంత్రారూఢ నియామయ. గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ తత్వం గురించే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సర్వంలోనూ ఉండి సర్వాన్ని కాలగమనంలో చక్రం తిప్పినట్టు తిప్పేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే అచలం, ధ్రువం అయినటువంటి అక్షం. ఈ చక్రంలో అన్ని బిందువులు కూడా తిరుగుతూ ఉంటాయి, కానీ ఆ అక్షం తిరగదు. అది అచలం, ధ్రువం. అట్లా శాశ్వతంగా స్థిరంగా కదలకుండా ఉండేటువంటి తత్వమే ఈశ్వరి తత్వం. చెక్కు చెదరని ఈ ఈశ్వర లక్షణమే శాశ్వతమైనటువంటి ఆనందం. ఓం ఐం హ్రీం శ్రీం శాశ్వతైశ్వర్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.